విజయవాడలో డిగ్రీ విత్ ఐఏఎస్ ఒక కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అయితే మూతపడింది. ఆ కాలేజ్ నుంచి వేరే వేరే ఇన్స్టిట్యూట్స్లో వేరే డిగ్రీ విత్ ఐఏఎస్లో జాయిన్ అవుతా ఉన్నారు. మేము అందుకే నేను చెప్తా ఉన్నాను, ఒక యూపీఎస్సీ కోచింగ్ ఎస్పెషల్లీ డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. బెస్ట్ వన్ ఏది అనేది చూస్ చేసుకోవాలి. ఎందుకంటే రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చాలామంది ఎంతమంది స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు ఏంటి, అది విజయవాడలోనే ఉంది, ప్రజెంట్ ఉంది, ఇక మీద ఉండదు, క్లోజ్ అయిపోయింది. మూతపడిన డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజ్ విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? అందుకనే కొత్తగా వచ్చింది, లేకపోతే 4 మాటలు యూట్యూబ్లో చూసేసి 4 ర్యాంకర్స్ చెప్పే మాటలు వినేసేసి, లేకపోతే ప్రమోషన్స్ చేసేసి డెసిషన్ తీసుకుంటే ఇబ్బంది పడతారు. ఇన్ అండ్ అవుట్ అసలు ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుంది, డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అయ్యేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రతి ఒక్క జాగ్రత్త, కరికులం ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యాకల్టీ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ఇన్స్టిట్యూట్ ఉంది, అది మొత్తం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక డిగ్రీ విత్ ఐఏఎస్ అయితే మూతపడింది, ఇలాంటి డిగ్రీ విత్ ఐఏఎస్లు చాలా మూతపడ్డాయి. తర్వాత ఎన్ని మూతపడతాయో కూడా తెలియదు. అర్థం చేసుకోండి, తొందరపడొద్దు. డెసిషన్ తీసుకునేటప్పుడు పేరెంట్స్ కూడా మీరు ఆలోచన చేయాలి. పిల్లవాళ్ళ భవిష్యత్తు ఆలోచించకుండా, లేకపోతే పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఒక కాలేజీలో 4 ప్రమోషనల్ వీడియోస్ చూసేసి జాయిన్ అవ్వద్దు. ఈవెన్ నేను చెప్పినట్ట రాంగా క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు. జనరల్గా పేరెంట్స్ ఎలా ఉంటారు, పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు, వాళ్ళు బాగుంటే చాలని కోరుకుంటారు. ఈ క్రమంలో డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఒక యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అని మా పిల్లవాళ్ళని అడగంగానే ఆలోచించకుండా ఎంత కష్టమైన డబ్బులు పెడదాము, కడదాము, మనం ఎలాగో సాధించలేకపోయాం, మనం సాధించలేదు, మన పిల్లలు సాధిస్తారని చెప్పి ఎంతో కష్టపడి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో, రేపో ఎల్లుండో మూతపడే ఇన్స్టిట్యూట్లో, సరిగ్గా కరికులం లేని ఇన్స్టిట్యూట్స్లో, సరిగ్గా స్కెడ్యూల్ లేని ఇన్స్టిట్యూట్స్లో, సరిగ్గా ఫ్యాకల్టీ లేని ఇన్స్టిట్యూట్స్లో, నమ్మండి కొన్ని డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో పెట్టిన కాలేజెస్లో డిగ్రీలో కూడా ఫెయిల్ అవుతున్నారు. బిఏలో ఎవరు ఏంటో డీటెయిల్ విత్ ప్రూఫ్స్తో సహా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సప్లీలు కడుతున్నారు కాలేజీలు. ఒక మెరిట్ స్టూడెంట్ ఒక సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ టాప్ క్యాడర్ సాధించాలని వచ్చిన విద్యార్థి అక్కడ చెప్పే క్లాసులకి ఇంట్రెస్ట్ పోయి, సరిగ్గా వాతావరణం లేక, సరిగ్గా చెప్పే వాళ్ళు లేక డిగ్రీ బిఏ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఇంత దారుణంగా ఉన్నాయి కొన్ని కాలేజెస్. మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ముందుకు నిర్ణయం తీసుకోవద్దు. అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఇది బాగుందని చెప్పి వెంటనే పోయి జాయిన్ అవ్వద్దు. నేను చెప్పేది నిజమా కాదా, నేను ఒక ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతున్నా, ఇంకొక ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతున్నా, మీరు వెళ్ళి క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను చెప్పిన పాయింట్ నోట్ చేసుకోండి అండి. నోట్ చేసుకొని ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఇది ఎస్ఆ నో అని చెక్ చేసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, ఒకసారి ఆలోచించండి. చాలా బాధాకరమైన విషయం. ఇంకొక దారుణమైన విషయం ఏంటి అంటే, వీళ్ళు మళ్ళీ తెలియక ఇంకొక ఇన్స్టిట్యూట్లో, ఇంకొక కాలేజీలో జాయిన్ అవుతున్నారు. ఆ కాలేజ్ కూడా ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు క్లోజ్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఏ డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజీ క్లోజ్ చేస్తున్నారో అందరికీ తెలుసు. ఎక్కడ జాయిన్ అవుతున్నారో కూడా ఆ జాయిన్ అయ్యే వాళ్ళకి తెలుసు. మీరు ఆలోచన చేసుకోండి. మళ్ళీ తప్పు చేయొద్దు. మళ్ళీ మిస్టేక్ చేసి మీ జీవితాలు ఇబ్బంది చేసుకోవద్దు. మీ కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆచితూచి నిర్ణయం అయితే తీసుకోండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎనీవే, అప్ టు యూ. మీ కెరియర్, మీ లైఫ్, మీ ఇష్టం. బట్ కొంత ఆలోచించి మీ గురించి, మీ పేరెంట్స్ గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.